రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి సిట్ ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చూసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు అయితే వెళ్లారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి సిట్ ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మా ఫోన్ అదే నెంబర్ పెడితే నేను అలా పంపుతుంటా. చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సిట్ అధికారులు అయితే వెళ్లారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి సిట్ ఎక్సైజ్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో మనం చూసాం, ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం పైన నింద మోపే ఉద్దేశంతో, అంటే కుట్ర కోణం, అదేవిధంగా ఈ కల్తీ మద్యాన్ని కూడా తయారు చేసే విధానం, దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ కావచ్చు, అదేవిధంగా ఇటు జనార్దన్ రావు వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం నేపథ్యంలో కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగినటువంటి విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ప్రస్తావన పేరు జనార్దన్ రావు పూర్తిగా క్లియర్ గా సిట్ అధికారుల ఎంక్వైరీలో దీంట్లో ఆయన వెల్లడించినటువంటి సందర్భం, ఏ విధంగా చేశారు, ఎక్కడికి వెళ్లి ఆఫ్రికాలో దీనికి సంబంధించి ట్రైనింగ్లు, లేదంటే గోవాలో దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేయాలి, ఇవన్నీ కూడా చేశాం. ఆ తర్వాత ఈ ఏదైతే జనార్దన్ రావుకు సంబంధించిన వాట్సాప్ చాట్లు జోగి రమేష్ తో మాట్లాడినటువంటివి, ప్రస్తావించినటువంటి ఈ అంశాలు కూడా పూర్తిగా సిట్ అధికారుల చేతిలో ఉన్నటువంటి విషయం కూడా మనం చూసాం.